కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ములాఖత్. పలు రాజకీయ అంశాలను కాకానితో చర్చించామని చెప్పిన ఆదాల త్వరలోనే ఆయన జైలు నుంచి విడుదలవుతారని వ్యాఖ్య. ఏపీని వికసిత ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తాం. నెల్లూరులో వెల్లడించిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ప్రజల నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి వమ్ము చేయదని వెల్లడి. నెల్లూరులో హోరాహోరీగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఉత్కంఠభరితంగా సాగిన పోలింగ్. రేపు ఉదయం వెల్లడి కానున్న ఫలితాలు. నెల్లూరు 2వ పట్టణ పరిధిలో హత్య కేసును ఛేదించిన పోలీసులు. హత్యకు పాల్పడిన 2 నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి. యోగాంధ్ర కార్యక్రమానికి ముస్తాబైన నెల్లూరు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం. అధికారులకు కీలక సూచనలు చేసిన కలెక్టర్ ఆనంద్. పార్కులను అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వాటి పర్యవేక్షణ బాధ్యతలను ప్రజలే తీసుకోవాలని సూచన. మంత్రి నారాయణ సహకారంతో పార్కులు అభివృద్ధి చేస్తామని వెల్లడి. నెల్లూరులో ఘనంగా జరిగిన రెవెన్యూ డే వేడుకలు. పాల్గొన్న కలెక్టర్ ఆనంద్. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింతగా అందాలని అధికారులకు కలెక్టర్ సూచన. విశాఖ బీచ్ లో రేపు యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న ప్రధాని మోడీ. ప్రపంచ రికార్డు లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. మోడీ పర్యటనను అడ్డుకుంటామన్న పీసీసీ చీఫ్ షర్మిల. విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారని ఆరోపణ. భీమవరంలో మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు. కాలేజీ బస్సులో విద్యార్థిపై గుంపులుగా దాడి. బస్సును వెంబడిస్తూ అసభ్య చేష్టలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. విజయవాడ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి కొనసాగుతున్న వైద్యం. నిన్న జైలులో వంశీకి అస్వస్థత. ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్న అధికారులు. జగన్ పర్యటనలోని రప్పారప్ప వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతలపై అప్రమత్తంగా ఉండాలని సూచన. డైలాగులు సినిమాల వరకే బాగుంటాయని వ్యాఖ్య. తంబళ్లపల్లికి చెందిన టీడీపీ నాయకుల దాష్టీకం. ఓ ఇంట్లో చొరబడి విచక్షణారహితంగా దాడి చేసిన మల్లికార్జున నాయుడు. కూటమి నేతల అరాచకాలు పెరిగిపోయాయని పలువురు పెదవి విరుపు.